ప్రకారంగా మనం చూస్తే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అలా ఆశీర్వదించాలి అంటే దేవుని మాట మనము వినాలి. ఒక ప్రాంతంలో 4 యవన బిడ్డలు వారు షికారుకు వెళ్ళారు. అలా గిరగిరా తిరిగి వద్దామనేసి, యవనస్తులు కదండి యవన బిడ్డలు, అలా గిరగిరా తిరుగుతూ ఉంటే ఆ ప్రాంతంలో బోటు షికారు ఉందని, ఒరే వెళ్దామరా, బోట్ ఎక్కుదామరా అని ఒకడంటే, సర్లే వెళ్దాం, టికెట్ ఎంత కనుక్కోనంటే 250 అని చెప్పారు మనిషికి వచ్చి. ఈ 4 టికెట్లు తీసుకున్నారు, అక్కడ కూర్చుని ఉన్నారు. ఏమండి, అలాగున సముద్రంలోనికి వెళ్ళిన ఆ బోట్ అండి గిరగిరా తిరిగి మరలా తీసుకొచ్చి ఎక్కడ ఆ పార్టీని అక్కడ వదిలేయగానే ఇక తదుపరి ఈ 4 యవనస్తులు వెళ్ళి ఎక్కాలి. ఎక్కే ముందర ఒక ఆయన వచ్చి, అయ్యా మీరు నీటిలో మునిగిపోకుండా ఈ జాకెట్లు తీసుకోండి అనేసి, బెండు ముక్కలతోటి తయారు చేసి ఉంటాయి కదండి జాకెట్స్, మీరు తీసుకోండి అని 4 జాకెట్లు వారికి ఇచ్చారని. అందులో ఒకడు అన్నాడు, ఇదంతా అవసరమా? చిన్నపిల్లల్ని ఏదో చిన్నపిల్లలకి చెప్తున్నట్లుగా చెప్తున్నాడు మనకే, జాగ్రత్తలు చెప్తున్నాడు మనకే, మనం ఎదగలేదా, ఎదిగిపోలేదా? ఒక్కొక్కడికి దాదాపుగా 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు వచ్చేసే మనకే, ఇది కూడా మనకు చెప్పాలా? చేదత్తంగా చెప్తా ఉన్నాడు మనకే అని అపార్థం చేసుకుని 4 కూడా మాట్లాడుకున్నారు. అయిపోయింది. సరదాగా ఏలాకోలంగా కూడా మాట్లాడుకున్నారు. మొత్తం మీద అన్నట్లుగా జాకెట్లు వేసుకుని ఏమండి బోట్ ఎక్కేశారు. బోటు పోనిస్తూ ఉన్నాడు. సరిగ్గా మధ్యలోకి వెళ్ళింది. స్పీడ్ పెంచాలని డ్రైవర్ అన్నాడు, అయ్యా మీరు బోటుని గట్టిగా పట్టుకోండి అన్నాడు. అలాగే పట్టుకున్నాం, పద. కాస్త ముందుకెళ్ళిన తర్వాత నేను ఇంకా స్పీడ్గా పోనిస్తాను, మీరు ఇంకా గట్టిగా పట్టుకోండి అని అన్నాడు. ఇలా అన్నారు. ఏంటిది, బోట్ ఎక్కడానికి వస్తే ఏదో చిన్నపిల్లోడికి బోధించినట్లుగా ఇంత చేదత్తంగా బోధిస్తూ ఉన్నారు. జాకెట్లు వేసుకో అని ఆయన తినేసాడు. ఎక్కిన తర్వాత గట్టిగా పట్టుకోండి నువ్వు తినేస్తా ఉన్నావు. దేనికి? పోనే, మాకేం భయం లేదు, ఇలాంటి ఎన్నో ఎక్కో ఎన్నో దిగాం, పోనే అని అన్నారు. మాట అనలేదు ఆయన. ఓకేనండి అలాగేనండి అని పోనిచ్చాడు. మరింత స్పీడ్గా రైమని పోనిచ్చాడు. అంతే, ఆ తాకిడికి ఆ స్పీడ్కి ఈ 4 ఎగిరి సముద్రంలో పడ్డారండి, నీటిలో పడిపోయారు. ఏంటి తేలికైపోయిందనేసి వెనక్కి చూస్తే డ్రైవరు, తీరా చూస్తే ఇలా బోట్లో లేరండి. ఎక్కడున్నారట? సముద్రంలో ఉన్నారు. బాబోయ్ మమ్మల్ని కాపాడండి, బాబోయ్ మమ్మల్ని రక్షించండి అరుస్తున్నారు. అయ్యో బాబోయ్ అంట అరుస్తూ ఉన్నారని గబగబా వెళ్ళి మరలా, ఎందుకంటే జాకెట్స్ ఉన్నాయి కదా, బెండు ముక్కలు కదా, తేలగొట్టేస్తూ ఉంది, నీటి మీద తేలున్నారు, మునిగిపోవట్లేదు మనుషులు, భయం వేస్తూ ఉంది. గబగబా ఇల్లు మరలా ఆ వ్యక్తి ఏం చేశాడంటే బోట్లోకి లాగాడు. బ్రతికారు, ఎవరు చనిపోలేదు. నేను అంటాను, ఆయన జాగ్రత్త చెప్పాడు. జాగ్రత్త ఏమన్నాడండి? జాగ్రత్త. వినాలి కదా మాట. ఆ మాట వింటే ఖచ్చితంగా నీకు దీవెన కలుగుద్ది. ఎవరైనా పెద్దవారు కానీ చిన్నవారు కానీ, ఒక అధికారి కానీ, ఎవరైనా నీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఒక మాట బోధిస్తే నువ్వు వినాలి దాన్ని. అది మంచి మాట, ఖచ్చితంగా నువ్వు వినాలి. నువ్వు వింటే అది నీకు మేలు, అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదము. ఒక మనిషి మాట వింటేనే మేలైతే, ఒక మనిషి మాట వింటేనే దీవెనైతే, ఇక దేవుని మాట వింటే అది నీకెంత ఆశీర్వాదము. అందుకే దేవుని మాట వినేవారిగా మనమంతా ఉండాలి. నీతిమంతుల నివాస స్థలమును